హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్ అయిన కాజు పన్నీర్ కర్రీని అయితే చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రోటీస్లోకి, నాన్స్లోకి, ఈవెన్ రైస్లోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ అండ్ కాజుని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేవి ఈ ఆయిల్లో వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 చెక్క, 2 యాలక్కాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ అండ్ కాజు పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటోస్ అండ్ కాజు పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడంత పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మీ టేస్ట్కి సరిపడేంతగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ స్టార్ మసాలాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అనేది బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ వాటర్ అనేది మసాలాలతో పాటు బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ప్లేట్ అనేది రిమూవ్ చేసి చూస్తే చూడండి వాటర్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అండ్ కాజుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ప్లేట్ అనేది పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఆఫ్టర్ 2 మినిట్స్ ప్లేట్ రిమూవ్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్ అయిన కాజు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి కాజు పన్నీర్ కర్రీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.